అస్మద్గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. బుధవారం అష్టమి తిథి కలిసి వచ్చినటువంటి రోజుని బుధాష్టమి అంటారు. అష్టమి తిథి నాడు అంటే అష్టమి తిథి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందులో బుధాష్టమి శివారాధన, పార్వతీదేవి యొక్క ఆరాధన చేసిన, గణపతి ఆరాధన చేసిన నరకానికి వెళ్ళరు అని చెప్పి ప్రతీతి. బుధగ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి. బుధవారం గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజు. అందుకని బుధవారం నాడు ఉదయం ఆ రోజు గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి గరిక సమర్పిస్తే బుధగ్రహం నుంచి వచ్చే దోషాలన్నీ పోతాయి. కాకపోతే వీలైనంత వరకు కూడా ఆకుపచ్చ దుస్తులు వేసుకోవడం, ఆకుపచ్చని గరిక సమర్పించడం వంటివి చేయాలి. మన చుట్టూ ఉన్నటువంటివన్నీ కూడా ఆకుపచ్చగా ఉండేలాగా చూసుకోవాలి. బుధవారం బుధుడు ఆకుపచ్చ అన్నమాట, ప్రీతి. అయితే ఈ బుధవారం నాడు బుధగ్రహ శ్లోకాన్ని మనకి మామూలుగా అయితే బుధ వ్రతం అని ఉంటుంది, బుధాష్టమి వ్రతం. ఆ బుధాష్టమి వ్రత విధానం తెలుసుకుని ఆచరిస్తే మంచిదే. ఒకవేళ మనకి ఆచరించే స్తోమత లేకపోతే కనీసం కళ్ళు మూసుకుని ఏ నదీ తీర ప్రాంతాల్లో లేకపోతే ఒక దేవాలయ ప్రాంగణంలో కూర్చుని బుధాష్టమి వ్రతాన్ని ఆచరిస్తున్నట్లుగా భావన చేసి ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి బుధ మంత్రాన్ని మనం చదువుకున్నట్లయితే బుధగ్రహాన్ని నుంచి వచ్చే దోషాలన్నీ పోవడమే కాదు, అనుకూలత ఏర్పడుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, ప్రియంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు మనం చదువుకోవడం ఒకటి. అది కూడా ప్రదోష సమయంలో వచ్చింది అష్టమి తిథి, ఉదయం నుంచి అయితే లేదు. కాబట్టి ప్రదోష సమయంలో అష్టమి తిథి ఉండడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం. అమ్మవారిని పూజించాలి అంటే ఏ అమ్మవారైనా సరే ప్రదోష సమయంలో పూజిస్తే ఎక్కువ శక్తి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఆ సాయంకాలం బుధాష్టమి రోజు సాయంకాలం ప్రదోష సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ, శివుడికి సంబంధించిన, పరమేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ చదువుకోవచ్చు. లలితా సహస్రనామం చదువుకోవచ్చు. లేదా అంటారు ఇప్పుడు చెప్పుకున్నటువంటి శ్లోకాన్ని సాయంకాలం వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోవచ్చు. అది కూడా దీపారాధన చేసుకొని. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి రోజుని అస్సలు వదులుకోకండి. బుధాష్టమి రోజు అంటే సర్వశ్రేష్టమైనటువంటి రోజు.